అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదంటే ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనట్ట. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. సిగ్గుండాలరా. సంక్షేమం. ఏం మాట్లాడతావు నువ్వు? సంక్షేమం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సంక్షేమం. సస్యశ్యామలం. శ్యామలం సవటం నీకు రాదులే. ఏకాదశి సందర్భంగా జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్లీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? అక్కడ నా మతం మానవత్వం. సార్ ఏంటి సార్ అది? నా మతం మానవత్వం. చూడు, తల్లి ఒక చిన్న పాపని తీసుకుని వచ్చి ఆ పాపకి క్యాన్సర్ వచ్చిందన్న ట్రీట్మెంట్ కి డబ్బులు లేవు, మీరు ఏదైనా హాస్పిటల్ చెప్తే మేము ఆ హాస్పిటల్ జాయిన్ చేసుకుని ఆ పిల్లని బతికించుకుంటామన్నా అని చెప్పి ప్రాధాయపడుతుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తల్లి ఇది మన ప్రభుత్వం కాదమ్మా, ఇది మన ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం వచ్చాక చేపిద్దామమ్మా. మనిషిపోతే పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? సబ్కో అస్సలాం అలైకుం. మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులోనే మన లింగాలని 11 సార్లు అన్నాడు. మొన్న using the Gerber Weibull మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు చెప్పేస్తారు. Berntrop or skimmed. ఇంగ్లీష్ మాట్లాడేది రాదు, తెలుగు మాట్లాడేది రాదు, చదువు రాదు, చదివేది రాదు. సామెతుంది చూడు, దూడ ఎందుకు దున్నపోతు ఈనిందేనంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతే ఏమన్నా దున్నపోతు ఈనితో లేదో తెలియదు కనరా, నువ్వైతే ఈనేటట్టే ఉండవు. మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా? ఎవరు కుట్టారమ్మా ప్రధానంగా? చిలకలూరుపేట రమేష్ సిఏ గారు. ఫ్లాష్ బ్యాక్. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా? రెడ్డి గారు అమ్మాయి. ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు 1 minute బ్లడ్ లోనే ఉందిరా పవర్. నా కొడకల్లారా బ్లడ్ మోషన్స్ అవుతుంది. బ్లడ్ లోనే ఉందిరా పవర్. నా కొడకల్లారా నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఏం తినే పరిస్థితి కూడా లేదు. 50 రోజుల నుంచి తినలేదు, ఇవాళకి 50 రోజులు. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు.
ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటారు సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సిపి బ్యాకప్, జగన్ లాకప్. వచ్చాడు పలకీశారు కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. చూడు చూస్తాం, అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాడు బయటకి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చారా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు, నరుకుతారు. ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు, లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరం పుణ్యం చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కరిని టచ్ చేసి చూడండి. ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దానబెట్టు. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? భయపెడతాం, మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీ కొట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను. ఎందుకు అడుగుతుంటానిక? మీ ఎవ్వరిని వదిలిపెట్టం, మీ సంగతి తేలుస్తాం. ఏంది పీకేది నా బొచ్చు? పాప రజని సైబరాబాద్ మొక్క మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క, సైబరాబాద్ కి. వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిన తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా, పోలీసు అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పి తగలడు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. తెలిసింది చెప్పకురా. చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. రాత్రి ఎక్కడ పడుకున్నారు మీరు? రాత్రి ఎక్కడ పడుకున్నారు? ఇంట్లో పడుకున్నా. ఇంట్లోనా? అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కళలు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. బ్రహ్మానందంగా రిటైర్ అయిపోతారా? సబ్స్టిట్యూట్ చేయడానికి ఎవరా అని చెప్పి జనాలు ఆలోచించారు, కానీ ఇంతకాలం అక్కల్లా నువ్వు ఉన్నావు. తెలుగు ఇండస్ట్రీకి న్యాయం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు, అక్క చెల్లెమ్మలు సంతోషంగా లేరు. చెప్తాను. తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడుగు తినాలంటే జగనే కావాలి.